హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకైతే రీసెంట్గా రెడ్మీ బ్రాండ్ నుంచి రెడ్మీ నోట్ 14 సిరీస్ మనకైతే లాంచ్ అయినాయి. సో అందులో రెడ్మీ నోట్ 14 ప్రో ఈరోజు మన దగ్గర అవుతుంది. సో ఈరోజు మన మొబైల్ని అన్బాక్సింగ్ చేసి స్పెట్స్ తెలుసుకొని మనకి ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎంత ప్రైస్కి లాంచ్ అవుతుంది, ఆ ప్రైస్కు ఈ మొబైల్ అనేది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందో అవ్వదా కంప్లీట్గా నేనైతే అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూ నేనైతే వీడియోలు ఇస్తాను. సో లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి, మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది, అంతేకాకుండా మంచి ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాక్స్ ఓపెన్ చేస్తే మనకు మొబైల్ ఉంటుంది, అంతేకాకుండా కేస్ వస్తుంది. ఈ కేస్ అనేది మనకైతే కొంచెం క్వాలిటీ కేస్ ఉంది, అండ్ ఛార్జింగ్ ఉంటుంది, అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఉంటుంది, సిమ్ ఇజెక్ట్ పిన్ మాన్యువల్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మనకైతే బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్కి సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 8.4 థిక్నెస్ ఉంటుంది, 190 గ్రామ్స్ వెయిట్ మనకైతే ఉంటుంది. ఇందులో మనకు బిగ్ బ్యాటరీ ఇచ్చినప్పటికీ మనకైతే అసలు మొబైల్ అనేది చాలా అల్కా ఉంది. మన ఒక ఏదో సింపుల్ మొబైల్ ఉన్నట్టుంది, హెవీ అయితే లేదు ఈ మొబైల్ అనేది. అండ్ ఈ మొబైల్ అనేది ప్లాస్టిక్ ఫ్రేమ్స్ లెదర్ ఫినిష్ కింద వస్తుంది. సో లెదర్ కూడా మనకు 2 కలర్స్ లెదర్ ఇచ్చారు, మనకు చాలా బాగుంది లెదర్ అనేది. సో మొబైల్ పట్టుకోవడం కూడా చాలా మంచి గ్రిప్ అయితే ఉంటుంది మనకు హ్యాండ్ పరంగా. వన్ హ్యాండ్ తోటి కూడా ఈ మొబైల్ అనేది మనం మేనేజ్ చేయొచ్చు. అండ్ ఇది IP68 వాటర్ రెసిస్టెంట్ తో రావడం వల్ల మీకు ఎప్పుడైనా వర్షంలో పడ్డా కూడా, లేకపోతే కొన్ని సందర్భాల్లో మీకు వాటర్లో నాయన కూడా ఈ మొబైల్ అనేది మీకైతే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ మొబైల్ బాటంలో సిమ్ ట్రే, మైక్రోఫోన్, ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ అవుతుంది. పైన మనకైతే ఎయిర్ బ్లాస్ట్ ఉంది, మైక్రోఫోన్ ఉంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అవుతుంది. రైట్ సైడ్ లాక్ బటన్ వాల్యూమ్ కీస్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ మనకైతే ఏం లేదు. సో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు 6.7 ఇంచెస్ 3D కర్వ్ డిస్ప్లే తోటి మనకైతే వస్తుంది. సో డిస్ప్లే పరంగా మనకైతే చాలా బాగుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్కు ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. 3000 పీక్ బ్రైట్నెస్ కూడా ఈ డిస్ప్లే అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2తో ఈ డిస్ప్లే అనేది మనకు ప్రొటెక్షన్ చేశారు. దీనివల్ల మొబైల్ కింద పడ్డ కూడా మనకు డ్యామేజ్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 3D కర్వ్ డిస్ప్లే కాబట్టి మనకు ఎడ్జెస్ దాకా డిస్ప్లే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా మూవీ చూసేటప్పుడు కానివ్వండి, లేకపోతే లైక్ షార్ట్స్, రీల్స్ ఎక్సెట్రా ఏదైనా చూసేటప్పుడు మీకు అయితే మంచి ఫీలింగ్ అయితే అవుతుంది ఈ డిస్ప్లే మీద. అండ్ ఈ మొబైల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తోటి మనకైతే వస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 93.85% ఉంది. అండ్ ఇందులో డాల్బీ ఉంది, HDR10+ కూడా ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. మీరు యూట్యూబ్లో 4K వీడియోస్ని ఈజీ అనేది చూడొచ్చు. సో స్పీకర్ క్వాలిటీ కూడా ఇక్కడ వినిపిస్తా, ఒకసారి వినండి. స్పీకర్ క్వాలిటీ కూడా మనకైతే బాగుంది, లౌడ్గా. కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకు 3 కెమెరాలు ఉంటాయి. ఇందులో మనకు ఫస్ట్ వచ్చేసి 50AP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇదైతే మనకు 1.5 ఎపర్చర్ ఉంటుంది. ఇందులో మనకు సోనీ Elvite 600 అనే సెన్సర్ వాడతారు. సో దీనివల్ల మనకు ఫోటోస్ అయినా వీడియోస్ అయినా చాలా బాగా వస్తాయి. అంతేకాకుండా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2MP మైక్రో కెమెరా ఉంటుంది. సో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది మనకు 2.2 ఎపర్చర్ తోటి మనకి వస్తుంది. ఇది కూడా మనకు బాగుంది. సో మైక్రో కెమెరా అనేది యావరేజ్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద ఫోటోస్ వీడియో చూపిస్తా, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒరిజినల్ ఫోటోలు వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మా టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ అవుతుంది. అందులో అయితే PDF అప్లోడ్ చేస్తా, వీడియోస్ ఫోటోలు. సో అక్కడ నుంచి మీరు డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది. సో ఫోటోస్ క్వాలిటీ ఎలా ఉందంటే మనకైతే ఓవర్ సాచురేషన్ అవుతున్నాయి. మన స్కిన్ టోన్ అయినా, లేకపోతే స్కై అయినా, లేకపోతే మనం ఒక చెట్టుని ఎత్తే చెట్టు కలర్ అనేది ఓవర్ సాచురేషన్ అవుతున్నాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఎస్పెషల్లీ మనకైతే చాలా డిసప్పాయింట్ చేస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు అయితే చాలా క్లారిటీ అనేది అర్థమవుతుంది ఆ ఫోటోలు చూస్తే కెమెరా అనేది ఎలా పర్ఫామ్ చేస్తుందో. బట్ కొన్నిసార్లు చాలా చక్కగా అయితే పర్ఫామ్ చేస్తుంది, కొన్నిసార్లు చక్కగా పర్ఫామ్ చేస్తలేదు. మేబీ అది అప్డేట్లో ఫిక్స్ చేస్తారు కావచ్చు వాళ్ళు. అండ్ ఇందులో 4K 30fps దాకా మ్యాక్స్ మీరైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మన ఫుల్ HD 60fpsలో మనమైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ స్లో మోషన్ ఉంది. సో డ్యూయల్ వీడియో కూడా మనం అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా 20MP f2.2తో మనకైతే ఉంటుంది. ఇదే మనకు అల్ట్రా వైడ్ యాంగిల్లో సో ప్రైమరీ కెమెరా మనకైతే చెప్పుకోవచ్చు. సో ఫ్రంట్లో అంతేకాకుండా ఇందులో మనకైతే ఫుల్ HD 60fps దాకా మన వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. సో HDలో కూడా 30fpsలో మనమైతే వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అనేది సో ఒక యావరేజ్ అని చెప్పుకోవచ్చు. నేను 5 స్టార్కి 3.9 రేటింగ్ నేను తీస్తాను ఫ్రంట్ కెమెరాకి. సో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే 5500 బిగ్ బ్యాటరీ ఇచ్చారు. అంతేకాకుండా 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. సో అరౌండ్ నాకైతే 1 అవర్ దాకా పట్టింది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. వన్స్ ఫుల్ ఛార్జ్ అయినాక నాకైతే సో నేను బాగానే యూజ్ చేసాను. సో యూజ్ చేసేసరికి నేను పొద్దున్న 9కి మొబైల్ వాడితే మళ్ళీ ఈవినింగ్ 4:30కు నేనైతే ఛార్జింగ్ పెట్టాను. సో అప్పటిదాకా నాకు బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. సో అప్పటికి ఇంకా రిమైనింగ్ 20% దాకా ఉన్నట్టుంది. సో బ్యాటరీ బ్యాకప్ ఓకే, మనకైతే చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇందులో మెయిన్లీ హైలైట్ చేసింది బ్యాటరీ అనేది మనకైతే నార్మల్ రెగ్యులర్ లిథియం బ్యాటరీ కాదు, సిలికాన్ బ్యాటరీ ఇచ్చారు. సో దీనివల్ల మనకు బ్యాటరీస్ అనేది బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తాయి, బ్యాటరీ అనేది ఎనర్జెటిక్గా ఉంటుంది, అండ్ హీట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సులు ఎదురుంటాయి. సో అది మనకి బ్యాటరీ స్పెషాలిటీ అనేది. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే MediaTek Dimensity 7300 అల్ట్రా వాడారు. సో ఈ ప్రాసెసర్ అనేది చాలా మొబైల్స్లో ఉన్నాయి, బట్ చిన్న చేంజెస్ తోటి ఇందులో కూడా పెట్టారు. ఇది ఒక 4nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ అంతేకాకుండా ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది.
సో ANTUTU స్కోర్ అనేది నాకు 7,30,000 చిల్లర నాకైతే రీచ్ అయింది. సో ఇది ఒక మరీ హై చెప్పుకోలేదు, మరి లో అని చెప్పుకోలేదు, ఒక యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇందులో గేమ్స్ ఆడుకోవాలంటే మీరైతే ఆరామ్సే గేమ్స్ ఆడుకోవచ్చు. బట్ మీకు ఇందులో ఇది 3D కలర్ డిస్ప్లే కాబట్టి చాలా వరకు మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి, దాన్ని కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. బట్ 24 గంటలు గేమే ఆడుతూ ఉంటే మాత్రం ఇందులో అయితే కలవదు, ఎందుకంటే ఇది నాట్ ఏ గేమింగ్ ఫోన్, అది కూడా గుర్తుపెట్టుకోండి. బట్ రెగ్యులర్ గేమ్కి ఒక 1 hour 2 లేకపోతే మ్యాక్స్ ఒక 4 hours దాకా గేమ్ ఆడుతా అంటే మీకు అయితే మంచిగా హ్యాండిల్ చేస్తుంది. బట్ చిన్నగా మీకు అయితే ల్యాగ్స్ ఫేమ్ అవుట్ అవ్వడం, కొంచెం హీట్ అవ్వడం మీరైతే ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు ఇందులో. బట్ ఓవరాల్గా మీరైతే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఈ చిప్సెట్ అనేది ఒక మిడ్ రేంజ్ చిప్సెట్. సో సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు Android 14 హైపర్ ఓఎస్ మీద మనకైతే రన్ అవుతుంది. ఇందులో మనకు బేసిక్ మళ్ళీ 8GB ర్యామ్తో మనకైతే వస్తుంది. సో 8GB 128, 8GB 2GB, 8GB 1TB మనకైతే ఈ విధంగా ఉంటుంది. అంతేకాకుండా LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.20 స్టోరేజ్ తోటి మనకైతే వస్తుంది. ఇది కొంచెం స్లోగా అయితే ఉంటుంది మనకు. అండ్ 3 years దాకా ఓఎస్ అప్డేట్ ఉంటుంది, 4 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే ఉంటుంది ఈ బ్రాండ్ తరపున. సో నెట్వర్క్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు Wi-Fi 6 Bluetooth 5.4 తోటి వస్తుంది. మనకి ఇందులో NFC సపోర్ట్ అయితే లేదు. అండ్ సెన్సార్ పరంగా కూడా మనకైతే అన్ని సెన్సార్లు ఉన్నాయి, 5G బ్యాండ్స్ మనకైతే అన్ని ఉన్నాయి. సో ఇందులో ఏది కూడా వీళ్ళు స్కిప్ చేయలే. సో ఫైనల్గా మన మొబైల్కి సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు 8GB + 128GB ఉందో ఏదైతే మనకు 24,999 అయితే వస్తుంది. అంతేకాకుండా 8 + 250GB మనకైతే 26,999 మనకైతే వస్తుంది. సో రఫ్గా మనం 25,000 అనుకుంటే, సో 25,000కి ఇది వాల్యూ ఫర్ మన మొబైల్ అవుతుందా అంటే సో ఖచ్చితంగా నేను కాదని చెప్తాను, ఎందుకంటే 25,000 పెట్టే అంత లేదు. సో ఓవరాల్ ఓకే, మొబైల్ అన్ని మంచిగా ఉంది, లేజర్ ఫినిషింగ్ ఉంది, మంచి కెమెరాస్ ఉన్నాయి, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంది, ఓవరాల్ మంచిగా ఉంది. బట్ పర్ఫార్మెన్స్ అనేది మనకైతే కొంచెం డిలే, ఎందుకంటే కంపేర్ టు ఆ చిప్ సెట్ మనకి 25,000 అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బాగా ఎక్కువ అని మనం అయితే చెప్పుకోవచ్చు. సో అందుకే మీకు కార్డ్ గిట్ ఆఫర్స్ కలుపుకుంటే ఒక 22,000కి వచ్చింది అనుకోండి, బెస్ట్ ఫర్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని మనం అయితే కంపల్సరీ చెప్పుకోవచ్చు. బట్ దీనికి ఆల్టర్నేటివ్గా మనకైతే Realme 13 Pro 5G ఉంది. సో Poco X6 Pro ఉంది. సో Motorola Edge 40 Neo కూడా మనకైతే దీనికి పోటీ ఉంది. ఇన్ కేస్ మీకు ఇది నచ్చకపోతే మీరు ఆ మొబైల్కి అయితే షిఫ్ట్ అండి. ఇన్ కేస్ మనకు ఒక 1,000-2,000 మనకి తక్కువ అని ఉంటాయి, మనకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ మనకైతే ఆ మొబైల్స్ ఎలా ఉంటాయి సో ఈ మొబైల్ కన్నా. సో ఇది మనకైతే Redmi Note 14 Proకి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే. సో ఇది 25,000కు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదు, ఏమైనా ఆఫర్స్లలో లేకపోతే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఒక 22,000కు వస్తే మీరైతే కంపల్సరీ కొనుక్కోండి. 25,000కు మీరైతే కొనుక్కోకండి, వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు సంబంధించిన ఒరిజినల్ ఫోటోస్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ చెక్ అయితే చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.